కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఇచ్చి 15 రోజులు గడిచినా ఇప్పటికీ లబ్ధిదారులకు ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు 6 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కనీసం 50% కూడా లిస్ట్ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. జూన్ 6న కట్ ఆఫ్ డేట్గా ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్లికేషన్స్ క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. దీంట్లో ఎగ్జాంపుల్ ములుగే మనకి లాస్ట్ టైం జరిగిన ఎపిసోడ్ మనకు గుర్తుంది. ఆ ములుగు లాంటి చెప్పుకోలేని రైతులు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పోలీసు యంత్రాంగం టోటల్గా కలెక్టర్ గారు మీ జిల్లా కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఎస్పెషల్లీ ఇది విత్తనాల సీజన్ కాబట్టి విత్తనాలకి ఫుల్ ఫోకస్ ఉండాలి. లైసెన్స్డ్ ఎవరు, లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు, బోగస్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే 6 కాలం పంట వేసిన తర్వాత దాని రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఈల్డ్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఆ ఈల్డ్ దగ్గర ఫెయిల్ అయినప్పుడు ఆ రైతు ఏం చేయలేక లబోదిబ్బం అంటూ ఏదో ఒక అగాంతం చేసుకుంటాడు తప్ప ఆ రైతు చాలా కష్టం. అప్పుడు షార్ట్అవుట్ కాదు. అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నాం. ఇంకా వాటిని మనం రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ చెదురుమదురు జరుగుతున్నాయి. పీడీ యాక్ట్ పెట్టడమే కాదు, ఎక్కడ దాని ఉక్కుపాదంతో నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. గౌరవ ఆల్ కలెక్టర్సు, పోలీసు, అగ్రికల్చరు దీన్ని కోఆర్డినేషన్ చేసుకొని మండల స్థాయిలో మీరు చిన్న తప్పు ఎక్కడా ఆలోచొద్దు. వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, తప్పు జరిగే దగ్గర ప్రాంప్ట్గా ఉక్కుపాదం తొక్కాలు కంట్రోల్ చేయాల్సిందే. టుమారో ఈవినింగ్ లోపు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా నేను సిగ్నేచర్ చేసిన అన్ని ప్రొసీడింగ్స్ కన్సర్న్ ఎమ్మెల్యేస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 6th లోపు మీకు ఇచ్చిన లిస్ట్ ఏ జిల్లాకి ఇచ్చినది టార్గెట్ ఆ జిల్లా ఫైనల్ చేసుకొని ప్రతి నియోజకవర్గానికి అడిషనల్గా ఒక 1500 ఏదైతే మనం ఇందాక ఏమన్నదాన్ని బఫర్ లిస్టు 1500 లిస్టును కూడా రెడీ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక ఇంట్లో ఇందాక యశస్విని రెడ్డి గారు అడిగినట్టు ఒక ఇంట్లో ఆర్సీసీ స్లాబ్ కింద 3 కొడుకులు ఉంటే ఒకళ్ళకి మనం వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే మనం అనుకునే నామ్స్లో ఒకళ్ళకి ఇద్దామని అనుకున్నాం. చాలా క్లియర్గా చెప్పిన దాంట్లో కూడా కన్ఫ్యూజన్ లేదు. మనం మాట్లాడుకున్నదే 600 ఎస్ఎఫ్టీకి సంబంధించింది కడియం శ్రీహరి గారిది ఎందుకు అది కవర్ కాలేదో, ఎవరి కిందకి వస్తుంది అది హౌసింగ్? కడియం శ్రీహరి గారు 600 తీయలేదనేది హౌసింగ్ ఎవరి కింద వస్తుంది? మైక్ ఇవ్వండి. అక్కడ వారు అడిగేది స్పెసిఫిక్ కేసులో మీరు ఎందుకు పేమెంట్ రికమెండ్ చేసి పంపలేదు కలెక్టర్స్? ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. రైతులని, భూములు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. జెన్యున్ ఉన్నట్లని ఇబ్బంది పెట్టినట్టుంటే ఏ లెవెల్ ఆఫీసర్ అయినా కూడా ప్రభుత్వం చాలా కఠినమైన స్టెప్ తీసుకుంటుంది. వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఆర్డీఓస్ అండ్ ఎంఆర్ఓలు కూడా కొంతమంది ఉంటారు. తిక్క వేషాలు చేసి సతాయించినట్టుంటే యాక్షన్ విల్ బి వెరీ సీరియస్ ఉంటుంది. తర్వాత మీరు ఎవరు నొచ్చుకున్నా ఎవరి మీద కోపం లేదు. మీరు కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం.